ప్రస్తుత రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అసమర్థ సీఎం అంటూ అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఘాటు విమర్శలు చేశారు. ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న తిట్లు తింటున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. ఇలాంటి సీఎం దేశంలో ఎక్కడా లేడని ఆరోపించారు. ప్రధానంగా రాష్ట్రంలోని వ్యవసాయాన్ని అస్తవ్యస్తం చేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. ముఖ్యంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ విమర్శించారు. రైతులకు ఆసరగా ఉండే రైతు బంధును ఆపేసి రైతుల ఉసురు పోసుకుంటున్నారని అన్నారు. అన్నదాతలు కష్టపడి పండించిన పంటకు కూడా మద్దతు ధర లభించలేక రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని విమర్శించారు. అందోల్ జోగుపేట పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ రాష్ట్ర డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందోల్ ప్రాంతంలో కంది, మిర్చి కళ్ళాల్లోంచి అమ్మకానికి సిద్ధంగా ఉన్నప్పటికీ సరైన మద్దతు ధర లేక రైతులు దళారులకు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కంది పంటకు మద్దతు ధర 7,500 ఉంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆ పంటను 6,800 రూపాయలకు దళారులకు విక్రయిస్తున్నారని అన్నారు. ఇక్కడ ఎండుమిర్చి కొనేవాళ్ళు లేకపోవడంతో రైతన్నలు వరంగల్ వెళ్లి తమ పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించిందని మాజీ ఎమ్మెల్యే విమర్శించారు. ఎండుమిర్చి కొనుగోలు కేంద్రం ఈ ప్రాంతంలో లేకపోవడం వల్ల కొందరు రైతులు వరంగల్ ఎనుమాముల మార్కెట్కు వెళ్ళి అక్కడ మద్దతు ధర 13,000 ఉండగా అది దక్కకపోవడంతో చివరకు దళార్లకు 9,000కు క్వింటాల్కు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం రైతుల గురించి, రైతు సంక్షేమం గురించి ఆలోచించకుండా, అవగాహన లేకుండా పాలన సాగిస్తూ ప్రజలందరినీ ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించే పంటలన్నిటికీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. రైతులకు నష్టం కలిగిస్తే ఉద్యమిస్తామని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జైపాల్ రెడ్డి, నారాయణ, లింగగౌడ్, మాజీ జెడ్పీటీసీ మీనాక్షి, సాయి కుమార్ మరియు మండల పార్టీ అధ్యక్షులు, అందోల్ మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు నాగభూషణం, టేక్మాల్ మండల అధ్యక్షులు వీరన్న, నర్సింలు, లక్ష్మీకాంతరెడ్డి, చాపల వెంకటేశంతో పాటు ఇతర సీనియర్ నాయకులు, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది అని ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. అన్ని రకాల సెక్షన్లు, ఇంతకుముందు ఏదైనా జరిగితే ప్రతిపక్షాలు మాత్రమే మాట్లాడుతుండే. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాలు, అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తున్న పరిస్థితి ఉన్నది. బహుశా ఈ కొన్ని సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం పడినన్ని నిష్ఠూరాలు, ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ, మంత్రి కానీ పడ్డ బూతులు కానీ బహుశా ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఎవరు కూడా ఇట్లాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. అంటే ఈ రాష్ట్రంలో ఎటువంటి దుర్మార్గమైన పరిస్థితులు నెలకొన్నాయో మనకు అర్థమవుతుంది. ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ లేదనేది చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని వీళ్ళు వచ్చిన తర్వాత అస్తవ్యస్తం చేశారు. రైతు బంధు ఆపేసారు, కరెంటు సరిగ్గా ఇస్తలేరు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పండిన పంటకు మద్దతు ధర కల్పించడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మన ప్రాంతంలో, మరి ముఖ్యంగా మన ప్రాంతంలో ఈ మధ్య కాలంలో పత్తి ఎక్కబెడుతున్నారు, పత్తి కొనలేకపోయినరు. సీసీఐ సెంటర్ ఏర్పాటు చేసినా కూడా ఆ సీసీఐ సెంటర్ మొక్కుబడిగా ఓపెన్ చేసి తర్వాత ప్రైవేట్ దళారులకు అప్పగిన పరిస్థితి ఉంది. అందుకే ప్రభుత్వం 7,500 రేటు కట్టినప్పటికీ కూడా 7,200కు, 7,300కు రైతులు అమ్ముకోవాల్సిన దుస్థితి ఈ ప్రభుత్వంలో వచ్చింది. ఇంతకుముందు ఆ పరిస్థితి ఉండేది కాదు. రైతులు తీసుకుపోయి వాళ్ళకి ఎంత రేటు ఉన్నా అంత రేటును కట్టించే పరిస్థితి ఉండే. మాయిశ్చరైజ్ కూడా చూసుకోకుండా వాళ్ళకి ఎంత ఉంటే అంత ఇచ్చే పరిస్థితి ఉండే. కానీ మాయిశ్చరైజ్ అని, అదని, ఇదని చెప్పి మొత్తం కట్ చేసి 7,000 రూపాయల కాడికే రైతులకు ఇప్పటి వరకు దోపిడీ చేశారు. ఇప్పుడు తాజాగా మిరప వచ్చింది, ఎర్రమిర్చి అమ్మకానికి రెడీ ఉన్నది, కానీ ఇక్కడ కొనుగోలుగారు లేకుండా పోయారు. చాలామంది రైతులు చౌటకూరు మండలం కావచ్చు, అందోల్ మండలం కావచ్చు, నీకు మునిపల్లి మండలం కావచ్చు,
రేగోడ్ మండలు, టేక్మాల్ మండలు, అనేక మండలాల్లో మిర్చి సాగు చేస్తారు. వరి ఎంత సాగు చేస్తారో, వరి అట్లాగే పత్తి ఎంత సాగు చేస్తారో, దీన్ని కూడా ఒక 25% రైతులు మిర్చిని సాగు చేస్తున్నారు. వీళ్ళు మిర్చిని ఎక్కడ అమ్ముకోవాలో తెలియక చాలా అయోమయం గురవుతున్నారు. నిన్న ఒక రైతు ఫోన్ చేసిండు. ఇక్కడి నుంచి వరంగల్ ఎనిమాముల మార్కెట్ పోయి తను ఎండు మిర్చి అమ్మకానికి పోయినట. పోతే అక్కడ ధర ఫోన్ చేసి ఏడుస్తున్నాడు. 13,000 రూపాయల క్వింటాలకు ఉంటే 9,000 క్వింటాలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందంట. అంటే 4,000 వేరియేషన్. ఒక రైతు క్వింటాలకు 4,000 వేరియేషన్ అంటే ఆ రైతు ఎంత నష్టపోతుండో అర్థం చేసుకోవాలి. పండించడానికి పెట్టుబడి ప్రభుత్వం ఇవ్వలేదు, 5,000 ఎకరాకు ఇస్తాను 7,000 ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళా ఈయన క్వింటాల్కు ఎకరా కాదు, క్వింటాల్కు 4,000 రూపాయల నష్టం. 13,000 అమ్మాల్సింది 9,000కు అమ్ముకొని వరంగల్ తీసుకుపోయి ట్రాన్స్పోర్ట్ ఖర్చు, ఇక్కడ 4,000 ఖర్చు. అదే ప్రభుత్వము ఇక్కడ ఎందుకు కొనుగోలు సెంటర్ పెడతలేదు? సీసీఐ ఉంది కదా, లేదనుకుంటే ఇంకో రకంగా ఏదో రకంగా ఈ మిర్చిని కూడా కొనుగోలు సెంటర్ని ప్రభుత్వం పెట్టొచ్చు కదా. సరే పెట్టలేదు, అంత దూరం పోయినరు. అంత దూరం పోయినా సరే నువ్వు కనీసం మద్దతు ధర కల్పించాలి కదా, 13,000 రూపాయలు కల్పించాలి కదా. కానీ ఎక్కడ లేకుండా మొత్తం మధ్య దళారులే పంటను కొనుక్కుంటూ మద్దతు ధరను రైతులకు అందకుండా చేస్తున్నారు. ప్రభుత్వంలో వస్తుంది. ఇది ఉద్దేశపూర్వకంగా దళారులు బతకడానికి, రైతుల్ని దోపిడీ చేయడానికి, కింది నుంచి పైదాకా కమిషన్లు తీసుకోవడానికి తీస్తున్న పన్నాగం లెక్కనే కనిపిస్తుంది తప్పించి వేరే ఏదో నిజంగా అలసత్వంతో చేస్తున్న పని కాదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతిసారి పంట వచ్చేటప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పంట ఎంత వేసిండ్రు, పంట ఎంత చేతికి వస్తుంది, ఏ మార్కెట్కి ఎన్ని టన్నులు పోతుంది అనేది ఒక లెక్కలు ఉంటుండే అధికారుల దగ్గర. ఇప్పుడు ఎక్కడ పంట ఎంత పండిందో తెలియని పరిస్థితుంది, మార్కెట్లకు ఎంత వచ్చింది దిగుబడి అని తెలియని పరిస్థితి ఉన్నది, ఏ మార్కెట్లకు ఎవరు అమ్ముతున్నారని చెప్పి తెలియని పరిస్థితి ఉన్నది. ఎవరు ప్రొడక్షన్ చేసిన ప్రాంతంలో ఇక్కడ ఉంటే వరంగల్ పోయి మిర్చి అమ్ముతున్నారు. మా ఊర్లో కూడా 2-3 రైతులు చేవెల దగ్గర ఎర్రమిర్చి చేసి నువ్వు వరంగల్ పోయి అమ్మే పరిస్థితి వచ్చింది. ఇంకా పెద్దలోడిలో కూడా ఈసారి చాలా మిర్చి చేసింది. పెద్ద చిల్మెడ ఇవన్నీ గ్రామాల్లో దాదాపు 2-3 వేల 4 గ్రామాల్లోనే 2,000 ఎకరాల్లో మిర్చి చేసిండ్రు. వీళ్ళందరూ కొనుగోలు దిక్కు లేకపోయి చాలా దూర ప్రాంతంలో వరంగల్ పోయారు. వరంగల్ పోయి ఎంత కమ్మిరు? 9,000 కమ్మిరు. మీకు ప్రభుత్వం కట్టే రేట్ ఎంత? కనీస మద్దతు ధర 13,000, కానీ 9,000 కట్టిన పరిస్థితి వచ్చింది. సో ఈ దుర్మార్గమైన పరిస్థితి కనుక ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఎక్కడెక్కడైతే మిర్చి ఉన్నదో, ఎండు మిర్చి ఉందో ఆ ఎండు మిర్చిను ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా ఏ యంత్రాంగాన్ని ఉపయోగిస్తారో, ఎట్లా ఉపయోగిస్తారో మీరు దాన్ని కొనుగోలు చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లా ఇప్పుడు మళ్ళా మార్కెట్లోకి కుస్మాలు వచ్చినాయి, రేపు శనగలు వస్తాయి. శనగలు ఇప్పటికీ వచ్చినాయి, నాకు తెలిసి శనగలు ఇప్పటికే వచ్చినాయి. శనగల కొనుగోలు సెంటర్లు పెట్టలే, కందుల కొనుగోలు సెంటర్లు పెట్టలే. కందుల కొనుగోలు సెంటర్ని మొక్కుపడిగా మొదలుపెట్టిరు, ఎక్కడో దగ్గర మొదలుపెట్టిండ్రు, మళ్ళీ ఆపేసారు. ఏంది, కందికి 7,500 రూపాయలు ఉంటే 7,000 రూపాయలకి, లేదనుకుంటే 6,700 రూపాయలకి ఇప్పటికీ అమ్ముతున్నారు రైతులు. 7,500 రూపాయలు ప్రభుత్వం రేటు కనీస మద్దతు ధర కందులకు, కానీ 6,800కు లేదంటే 6,700కు రైతులు బయట అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నువ్వు కొనుగోలు సెంటర్లో నువ్వు ఏర్పాటు చేయలేవు కనుక. నువ్వు కొనుగోలు సెంటర్ ఎందుకు ఏర్పాటు చేస్తలేరు అంటే దళారులను ప్రోత్సహించి దళారుల నుంచి మళ్ళీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కమిషన్లు తీసుకోవడానికి. మా పెద్దలు చెప్తుంటారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఈ కమిషన్లు వీళ్ళకే కాదు ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా పోతాయని చెప్పి. అంటే మీరు రైతుల నుంచి కూడా రైతుల శ్రమను కూడా దోపిడీ చేసి ఇక్కడ కమిషన్లు తీసుకొని మీ పైసలు మళ్ళీ ఢిల్లీకి పంపిస్తున్నారా? మరి ఏం చేస్తున్నారు? ఒక రైతు 7,500 క్వింటాలు ఉన్నదాన్ని 6,700కు అమ్ముకోవాల్సి వస్తుంది. 700 వేరియేషన్ కందుల్లో, మిర్చిలేమో 4,000 వేరియేషన్, మళ్ళీ ఇక్కడ నుంచి వరంగల్ పోయి 4,000 తక్కువగా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటువంటి